వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా ఫైట్ నడిచింది. ధాన్యం కొనుగోళ్ల అంశం, ఉద్యోగ నియామకాల అంశాలే ప్రధాన ఎజెండాగా పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అరుణ, ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈరోజు 4 గంటలకే ఈ ప్రచారానికి ముగింపు చేసింది ఎలక్షన్ కమిషన్. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 3 జిల్లాలకు సంబంధించి అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించి 12 జిల్లాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 జిల్లాల పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. ఇక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 ఈవీఎంలు పడుతున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేయడం జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 2,87,007 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,74,794 మంది ఉన్నారు. జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. 4వ తేదీన లోక్సభకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో 5వ తేదీన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ను ఏర్పాటు చేశారు. ఇక 27న ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలవు, వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ను కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈరోజు 4 గంటల నుంచి అంటే ఇప్పుడు 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలలో 144 సెక్షన్తో పాటు వైన్సులు కావచ్చు, అట్లాగే హోటల్స్ కావచ్చు, లిక్కర్కి సంబంధించినటువంటి మార్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేయాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు కూడా ఏర్పాటు చేశారు. 200 మీటర్ల లోపు ఎవరు కూడా అలౌట్ లేదు. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా 200 మీటర్ల బయటనే మిగతా వాళ్ళంతా కూడా ఉండాలి. పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈరోజు కూడా దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఉదయం వీడియో కాన్ఫరెన్స్ అట్లాగే ఇతర అంశాలన్నిటి మీద సిఇఓ వికాస్ రాజ్ అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. 26వ తేదీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి విషయం మీద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి విషయం మీద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశామని ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ను స్టేట్లో ఏర్పాటు చేశారు. అట్లాగే అక్కడ రిటర్నింగ్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ప్రచారం ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు, నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.